హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం కాయిన్స్ గురించి, నోట్స్ గురించి చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. వాటిని ఎక్కడ సేల్ చేయాలి, ఏ విధంగా సేల్ చేయాలి అనే దాని గురించి చెప్తూ మనం చాలా వీడియోస్ అయితే చేసాం. అవునా కదా? అయితే చాలా మందికి కూడా కాల్మీ ఫోర్ ద్వారా అయితే కాల్ చేస్తున్నారండి. కాల్ చేసి వారి డౌట్స్ అన్ని కూడా అడుగుతున్నారు. చాలా బాగానే ఉంది. అయితే వారు చెప్పేది ఏంటంటే, చాలా మంది ఈ విధంగానే చెప్తున్నారు, బ్రదర్ మేము కాయిన్స్, నోట్స్ సేల్ చేసే ప్రయత్నంలో అయితే చాలా మంది అయితే మాకు రిజిస్ట్రేషన్ ఫీజు అని డబ్బులు అయితే అడుగుతున్నారండి. మరికొందరు ఏంటంటే ఆధార్ కార్డ్స్, పాన్ కార్డ్స్ ఈ విధంగా అడుగుతున్నారు అని చాలా మంది ఈ విధంగా చెప్తున్నారండి. మేము ఈ విధంగా చాలా మోసపోయాము, డబ్బులు కూడా పోగొట్టుకున్నామని చాలా మంది నాకైతే కాల్మీ ఫోర్ ద్వారా అయితే కాల్ చేసి చెప్తున్నారు. అయితే ఫ్రెండ్స్, మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు రిజిస్ట్రేషన్ ఫీజు అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా రిజిస్ట్రేషన్ ఫీజు అని అయితే డబ్బులు అయితే తీసుకుంటున్నారు. మీరు డబ్బుల విషయంలో అయితే మీరు ఇవ్వచ్చు. ఒక 500 అయినా కావచ్చు, ఒక 1000 అయినా సరే రిజిస్ట్రేషన్ ఫీజు కనుకో ఇచ్చినా మీకు ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేదు. కానీ మీరు ఆధార్ కార్డ్స్, పాన్ కార్డ్స్ ఇట్లాంటి ప్రూఫ్స్ మీరు ఇవ్వకండి. ఓకేనా? ఇవి ఇచ్చారనుకోండి, మీకు ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లం అనేది వస్తుంది. ఓకేనా? కాబట్టి దయచేసి ఇట్లాంటి రిజిస్ట్రేషన్ చేయాలి అన్నట్లయితే మీరు డబ్బులు అయితే ఇవ్వచ్చేమో, కానీ ఇట్లాంటి ప్రూఫ్స్ అయితే దయచేసి ఇవ్వమాకండి. ఓకేనా? మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఆ విధంగా మీరు సేల్ చేసే ప్రయత్నమైనా చేయండి. నేను ఒకటే చెప్తున్నా, మీలో ఎవరి దారైనా కాయిన్స్ కావచ్చు, నోట్స్ కావచ్చు ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి. బ్రదర్, నా దగ్గర ఫలానా కాయిన్ ఉంది, ఫలానా నోట్ ఉంది, నేను సేల్ చేయాలనుకుంటున్నాను, వాటిని తీసుకుంటారా లేదా అనే దాని గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే నాకు కాల్ చేసి అడగండి ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే నాకు ఏ విధంగా కాల్ చేయాలో అనే దాని గురించి నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. ఎవరైనా నాతో మాట్లాడదాం అనుకున్నట్లయితే కాల్మీ ఫోర్ ద్వారా అయితే కాల్ చేయండి. ఓకేనా? నేను కాల్మీ ఫోర్ ద్వారా ఏ విధంగా కాల్ చేయాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో కూడా నేను యాడ్ చేశాను. చాలా మందికి కూడా తెలవటం లేదు, ఏ విధంగా మనము కాల్మీ ఫోర్ యాప్ అనేది ఇన్స్టాల్ చేయాలి, ఏ విధంగా డబ్బులు యాడ్ చేయాలి, ఏ విధంగా కాల్ చేయాలి అనేది చాలా మందికి కూడా తెలవట్లేదు. నేను ఈ వీడియోలో కూడా నేను మీకు తెలియజేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఒక బ్రదర్ అయితే ఈ విధంగా అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నానండి, డబ్బులు అయితే ఎంత యాడ్ చేసుకోవాలి ఈ కాల్మీ ఫోర్లో అని అయితే బ్రదర్ అయితే కామెంట్ అయితే చేశారు. అయితే చాలా మంది కూడా ఈ విధంగా అనుకుంటున్నారేమో. ఒకటేనండి, మీరు ఎంతసేపు మాట్లాడతారో అనే దాన్ని బట్టి మీరు డబ్బులు అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువసేపు మాట్లాడాలి అనుకున్నట్లయితే మనం ఎక్కువ డబ్బులు అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 లేకపోతే 100 రూపాయలు యాడ్ చేశారనుకోండి, దానికి తగ్గట్టుగా మీరు మాట్లాడగలరు. ఓకేనా? మీ డబ్బులు ఎక్కడికి పోవండి, మీరు యాడ్ చేసిన డబ్బులు ఎక్కడికి పోవు. మీరు ఎంతసేపు మాట్లాడతారో దానికి సంబంధించి మాత్రమే డబ్బులు కట్ అవుతాయి, అంతే తప్ప ఆ డబ్బులు అనేవి ఎక్కడికి పోవు. మీరు యాడ్ చేసుకోండి, యాడ్ చేసుకున్నాక మీ అవసరాన్ని బట్టి మాట్లాడండి. ఓకేనా? మీరు ఒక్క నాతోనే కాదు కదా, మీకు ఏదైనా మళ్ళీ ఈ కాలింగ్ ఫోర్ ద్వారా ఎవరితోనైనా మాట్లాడాల్సి ఉందనుకోండి, ఆ డబ్బులు మళ్ళీ అందులో మీరు ఆ విధంగా మీరు యూజ్ చేస్తారు. ఓకేనా? కాబట్టి మీరు ఎంతసేపు మాట్లాడతారో అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. అంతేకాని మీరు పెట్టినటువంటి అందులో యాడ్ చేసినటువంటి డబ్బులు అనేవి ఎక్కడికి పోవు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు ఈ కాల్మీ ఫోర్ యాప్ అయితే ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ప్లే స్టోర్ ఓపెన్ చేసి పైన సెర్చ్ బాక్స్ ద్వారా అయితే కాల్మీ ఫోర్ అని అయితే సెర్చ్ చేద్దాం. కాల్మీ ఫోర్. ఓకే, ఇప్పుడైతే యాప్ అయితే వచ్చింది. ఇదిగోండి ఫ్రెండ్స్, యాప్ అయితే ఈ విధంగా ఉంటుంది, కాల్మీ ఫోర్. ఓకేనా? అయితే దీన్ని మనం ఇప్పుడు ఇన్స్టాల్ అయితే చేద్దాం. ఇన్స్టాల్ అయితే అవుతుందండి. ఓకే, డౌన్లోడ్ అయితే అవుతుంది. ఓకేనండి, డౌన్లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది. మనం ఇందులో ఐ అగ్రీ కొట్టిన తర్వాత గెట్ స్టార్టెడ్ అయితే కొట్టాలి. ఈ విధంగా అయితే ఫోన్ నెంబర్ అడుగుతుంటుందండి. మీరు గూగుల్ పే, ఫోన్పే, పేటిఎమ్స్ ఇటువంటివి యూజ్ చేస్తుంటారు కదా, ఆ నెంబర్ మాత్రం ఇవ్వండి. ఓటీపీ అయితే వస్తుంది, ఓటీపీతో లాగిన్ అవుతుంది. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా రాగానే మీరు ఏం చేయాలంటే, మీరు కనుక ఈ కాల్మీ ఫోర్ యాప్ ద్వారా డబ్బులు ఎర్న్ చేయాలనుకుంటే నిమిషానికి మీరు డబ్బులు సెట్ చేసుకోవాలన్నమాట. నిమిషానికి 3 రూపీస్, 4 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్, అది మీ ఇష్టం. మీరు నేను ఈ విధంగా యూజ్ చేయను ఈ యాప్ అనుకున్నట్లయితే, ఓన్లీ మీరే కాల్ చేద్దాం అనుకున్నట్లయితే మీకు అవసరం ఏం లేదు. ఓకేనా? 0 కూడా మీరు పెట్టుకోవచ్చు ఫ్రీగా ఉండాలంటే. ఓకేనా? ఓకేనండి, సేవ్ బటన్ అయితే మనం ప్రెస్ చేయాలి. ఇదంతా మీరు సెట్ చేసుకుంటామంటే సెట్ చేసుకోండి, లేదంటే లేదు, అది మీ ఇష్టమే.
ఓకేనా. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో అయితే మన పేర్లు అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఫుల్ నేమ్ వచ్చి మీ పేరు ఇవ్వండి. ఓకేనా, మీరు ఏదైనా ఇవ్వచ్చు, మీ పేరు లేకపోతే మీ నిక్ నేమ్ అయినా కావచ్చు. ఓకేనా, అందులో హోల్డర్ నేమ్ కూడా ఆ విధంగా ఇచ్చేయండి. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. హోల్డర్ నేమ్ అవగానే కింద అయితే సిటీ అడుగుతుందండి. మీది ఏ సిటీ ఆ సిటీ అయితే ఇవ్వండి. మేమైతే విజయనగరం అని అయితే ఇస్తున్నాము. ఓకేనా. నెక్స్ట్ కింద వచ్చే స్టేటు ఆంధ్రప్రదేశ్. మీది ఏ స్టేటో ఆ స్టేట్ నేమ్ అయితే ఇవ్వండి. ఓకేనా, ఆంధ్రప్రదేశ్. ఓకే. నెక్స్ట్ కింద వచ్చేసి ప్రొఫెషన్ అండి. ప్రొఫెషన్ అనగానే వృత్తి, మీరు దేనికి సంబంధించి మీరు చేస్తున్నారో అనే దాని గురించి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ప్రొఫెషన్ అయితే ఇందులో ఉంటాయి, చాలా కేటగిరీస్ అయితే ఉంటాయి. మీరు దేనికి సంబంధించి చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించి మీరు ఇవన్నీ కూడా టిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ చూడండి, ఇవన్నీ కేటగిరీస్ అయితే ఉన్నాయి. మీరు దేనికి సంబంధించి చేయాలనుకుంటున్నారో, ఎడ్యుకేషన్కి సంబంధించా లేకపోతే డాక్టర్ అయితే మీరు మెడిసిన్కి సంబంధించి కావచ్చు. ఇలా చాలా టైప్స్ ఆఫ్ అయితే ఉంటాయి అన్నమాట. మనం చాలా ఉంటాయి కాబట్టి మనం అందులో మీరు ఏవైనా సరే ఒక 4-5 అయినా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ ఇష్టం, అది ఒకటైనా కావచ్చు, రెండైనా కావచ్చు. మీకు నచ్చినన్ని కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి, అది మీకే వదిలేస్తున్నా. ఓకేనా, మేమైతే కొన్ని సెలెక్ట్ అయితే చేస్తాము స్పోర్ట్స్కి సంబంధించి. నెక్స్ట్ సెక్యూరిటీకి సంబంధించి కూడా మేము ఇస్తాం, పర్సనల్ కేరు, ఇలా కొన్ని అయితే ఇస్తున్నాం. ఓకేనా, ఇలా మీకు నచ్చినవి ఒక 4-5 ఇచ్చేయండి, పర్లేదు. ఓకేనా, అంటే మీరు దేనికి సంబంధించి చేస్తున్నారో దానికి సంబంధించి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, కింద డూ యూ హ్యావ్ యూట్యూబ్ ఛానల్ అని ఉంది. మీకు యూట్యూబ్ ఛానల్ ఉన్నట్లయితే ఎస్ అని పెట్టండి, లేదనుకోండి నో అని ఇచ్చేయండి. ఓకేనా, ఓకే కదా. ఇప్పుడైతే మీరు అన్ని కంప్లీట్గా చూసుకొని సేవ్ అయితే చేసేయండి. సేవ్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడైతే ఈ విధంగా అయితే హోమ్ పేజ్ అయితే ఓపెన్ అయింది. ఇందులో అయితే వాలెట్ అయితే ప్రెస్ చేస్తున్నాను. వాలెట్ ప్రెస్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుందండి. ఇందులో అయితే యాడ్ మనీ అని ఉంది కదా, మనం ఎవరికైనా కాల్ చేయాలి అనుకున్నట్లయితే మనం ఇందులో డబ్బులు అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, రెడ్ కలర్లో అయితే ఉంది కదా యాడ్ మనీ అని, అందులో అయితే డబ్బులు అయితే యాడ్ చేసుకోవాలండి. మీ అందరికీ తెలిసిందే కదా, కాయిన్ బాక్సులు అయితే ఉండేవి ఇదివరకు కాలంలో. అందులో మనం రూపాయి కావచ్చు, 2 రూపాయలు కావచ్చు, కాయిన్స్ వేసి అయితే ఎవరికైనా కాల్ చేసి అయితే మాట్లాడేవారం. మీ అందరికీ తెలిసిందే కదా. సేమ్ అదే విధంగా ఇందులో అయితే మనం డబ్బులు అయితే యాడ్ చేసుకోవాలండి. డబ్బులు యాడ్ చేసుకొని ఎవరికైనా మాట్లాడాలనుకున్నట్లయితే ఆ విధంగా అయితే మనం కాల్ చేయొచ్చు. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మీరు ఎవరికైనా కాల్ చేయాలి అనుకున్నారనుకోండి, ఏ విధంగా సెర్చ్ చేయాలో అనేది చూపిస్తాను. సెర్చ్ బాక్స్ ద్వారా అయితే చూడండి, నేను అశోక్ అని సెర్చ్ చేస్తున్నాను. మీకు ఒక ఉదాహరణగా మాత్రమే నేను చూపించాలనుకుంటున్నాను. తను ఎవరు కూడా నాకైతే తెలియదు, జస్ట్ అశోక్ అని మాత్రం నేను సెర్చ్ చేస్తున్నాను. ఇందులో అయితే అశోక్ గల పేర్లు గల వాళ్ళు చాలా మంది అయితే వచ్చారు. ఏదో ఒకటి మనం ప్రెస్ చేద్దాం. ఓకే, ప్రెస్ అయితే చేస్తాను. జస్ట్ ఒక ఉదాహరణకు మాత్రమే, ఒక ఎగ్జాంపుల్కి మాత్రం మీకు చూపించాలనే ఉద్దేశంతో మాత్రమే. ఓకేనండి, చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వస్తుంది. ఇందులో చూడండి గ్రీన్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, కాల్ బటన్. నేనైతే వారికి కాల్ చేసి మీకు చూపిస్తాను. ఈ గ్రీన్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా ఆకుపచ్చ రంగులో, ఈ కాల్ బటన్ ద్వారా అయితే ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ అయితే చేశాను. ప్రెస్ చేయగానే ఒక నెంబర్ అయితే వస్తుందండి. ఈ విధంగా వస్తుంది. కంపెనీ వాడు ఏదో ఒక నెంబర్ అయితే ఇస్తారో ఆ నెంబర్కి మనం కాల్ చేయాలి. అంతేగాని మీ దగ్గర కాల్ మీ ఫోర్ యాప్ ఉంటేనే ఈ విధంగా అయితే కాల్ అవుతుందండి. ఓకేనా, మళ్ళీ మీరు ఈ నెంబర్ తీసుకొని నార్మల్గా కాల్ చేస్తామంటే అవ్వదండి. కాల్ మీ ఫోర్ ద్వారా మాత్రమే ఈ విధంగా కాల్ చేయాలి. ఓకే.